శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరిస్తున్నాను. ఈరోజు శుభదినం సూర్య ఉదయమే మంగళవారం. ఈ మంగళవారం శ్రేయస్కరమైన మంగళవారం. మీరు అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా విజయం పొందే అవకాశం ఎక్కువగా ఉంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దైవ దర్శనం చేయించుకోవచ్చు. అలాగే లక్ష్మీ నరసింహ స్వామిని కూడా పూజించడం వల్ల మంచి జరుగుతుంది. ఈరోజు చంద్రుడు గురు నక్షత్రంలో ఉండడం వల్ల తులారాశిలో 3 పాదాలుండి తర్వాత 4వ పాదంలో వృశ్చిక రాశిలోకి చంద్రుడు రావడం చాలా శుభకరం. అంటే మనకు స్వయం శక్తితో ఈరోజు ఏ కార్యక్రమాలైనా కూడా విజయం పొందే అవకాశం ఉంటుంది. తదుపరి ఇతరులు యొక్క సహకారం అందడం, ఎన్నో రోజులుగా పెద్ద మనుషులతో పరిష్కారం కాని కొన్ని సమస్యలు కూడా ఈరోజు పరిష్కార మార్గంలోకి ఉంటుంది. కుటుంబ కలహాలు ఉన్న వారికి ఆ కుటుంబంలో ఉన్న చిన్న చిన్న అపవాదములు, ఇబ్బందులు, అవమానాలని తేరుకునే అవకాశం ఉంటుంది. అంటే పరిష్కార మార్గం అనేది కనిపిస్తుంది. ఎందుకంటే నక్షత్రాలలో బలమైన నక్షత్రాలు వచ్చినప్పుడు కానీ, చంద్రుడికి బలం ఉన్నప్పుడు కానీ అతి శక్తివంతమైన కొన్ని కార్యక్రమాలు, గ్రహాల సహకారం అందుతుంది. కొన్ని సందర్భాల్లో మనం ఎంత చాలా బలంగా దాన్ని అంటే విజయం పొందాలని అనుకుని మన మనసులో అడుగులు వేసినా అది ఆటంకాలతో వెనుకడుగులు వేసే అవకాశం కొన్ని సందర్భాల్లో మనకు చాలా విషయాల్లో మనం గమనించాం. అలాగే ఈరోజు అలా ఉండదు. అంటే గ్రహాల సహకారం అనేది ఎప్పుడైనా కానీ బలంగా చంద్రుడు ఉన్న స్థానాలు కానీ, గ్రహాలలో నక్షత్ర పాదాలని మార్పులు కలిగినప్పుడు కానీ చాలా బలంగా ఉంటుందని సంపూర్ణంగా మీకు చెప్పబడతా ఉన్నది. అందువల్ల ఎక్కువగా పాత బంధాలు, కుటుంబంలో చాలా పాతగా గొడవలతో విడిపోయిన వాళ్ళు, మేనమామ కానీ లేకపోతే చిన్నాన్న పెద్దనాన్న వాళ్ళు విడిపోయిన వాళ్ళల్లో కొద్దిమందికి చాలా రోజులుగా మానసిక ఇబ్బందులు కలిగిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ మనసులో మార్పు కలుగుతుంది. తిరిగి ఈ కుటుంబంతో తత్సమ సంబంధాలు పెట్టుకొని వాళ్ళు సంతోషానికి హద్దు లేకుండా ఉండబోతున్నారు. అంటే ఒక తల్లి కడుపులో పుట్టిన వాళ్ళు ఏదో ఒక కారణం చేత దూరం అయిపోతూ ఉన్నప్పుడు ఆ కుటుంబంలో ఉన్న కళ, ఆనందం, సంతోషం వెళ్ళిపోతే ఎంత బాధాకరంగా ఉంటుందో అలాంటి వాళ్ళందరూ కూడా చేరుకునే అవకాశం ఈరోజు కల్పిస్తాడు గ్రహాల యొక్క సహకారం ద్వారా. అంటే శుభగ్రహాలలో అత్యశక్తివంతమైన గ్రహాలు ఉన్నప్పుడు నక్షత్ర పాదాల్లో మారుతుంటారు. ప్రతి గ్రహం ఒక నక్షత్ర కక్షలోకి వెళ్తున్నప్పుడు ఆ నక్షత్రాధిపతి యొక్క శుక్రుడు, గురువు, రాహువు, శని అలా ఉన్నప్పుడు వ్యతిరేకంగా ఉన్నప్పుడు వ్యతిరేక పవనాలు, బాగున్నప్పుడు బాగుంటాయి. అలాగే ఈరోజు కూడా మనకు అనుకూలంగానే ఉంది. అందువల్ల ఈరోజు స్థిరాస్తుల విషయాల్లో కొంచెం జాగ్రత్త తీసుకోవడం, దాని ద్వారా మనకు ఏదైనా ధనం కావలసిన వారు కూడా ప్రయత్నాలు చేసిన వారికి ధనం ప్రాప్తి కలుగుతుంది. అందువల్ల స్థిరాస్తుల విషయాల్లో మీరు అత్యంత జాగ్రత్తగా ఉండండి. అలాగే పొదుపు చేయాలని, డబ్బు చేయాలని ఎక్కడైనా పొదుపు చేసి పెడితే రాబోయే రోజుల్లో మంచి జరుగుతుంది అని అనుకునగలిగితే మీరు మ్యూచువల్ ఫండ్స్ కానీ లేకపోతే మీరు ఏ ఆభరణాలు కొనుక్కోవచ్చు, స్థిరాస్తులు కొనిపెట్టడం అని కూడా చేయండి. ఎందుకంటే ఎప్పుడైనా కానీ మన కష్టకాలంలో అతి శక్తివంతంగా ఉపయోగించుకునేదానికి ఒక స్థిరాస్తులు అనేది మనం తీసిపెట్టడం వల్ల ఇబ్బందులు తగ్గుతాయి. అలాగే మనసుల్లో చిన్నపాటిగా ప్రేమతో ఉన్నవారు ఈరోజు వాళ్ళ స్వచ్ఛమైన ప్రేమ ద్వారా మన మనసులో ఉన్న యొక్క విషయాలు వాళ్ళ మనసులో ఉన్న విషయాల ద్వారా మనకు తెలపడం వల్ల మంచి శుభతరుణం అనేది ఏర్పడుతుంది. మనిషికి సంతోషం కూడా ఏర్పడుతుంది. అందువల్ల ఈ ప్రేమ అనేది లేకపోతే, ఆ కర్తవ్యము ప్రేమ అనేది లేకపోతే జీవితంలో ఎక్కువ కానీ మనుషుల యొక్క మనుగడ అనేది చాలా కష్టంతో కూడిన పని ఉంటుంది. అందుకే ఒంటరి వాళ్ళుగా ఉన్న వాళ్ళకి ఎంత కష్టం ఉంటుందంటే వాళ్ళ బాధ భరించలేనిదిగా ఉంటుంది. అదే తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెండ్రులు, అత్త అందరూ కుటుంబంతో కలిసి ఉన్నప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. ఎంతో ఆత్మవిశ్వాస బలంగా ఉంటుంది. దూర ప్రాంతంలో ఉన్నా కూడా నాకు ఒకరు చాలా వరకు అంటే నాకు సంబంధికులు బలంగా ఉన్నారు అనే భావం కలిగితే ఎప్పుడైనా అందరూ కూడా
చాలా సంతోషంగా ప్రేమతో ఉండగలుగుతారు. అలాంటిదన్నీ ఇంకా రాబోయే రోజుల్లో మంచి రోజులుగా అందరూ కలుసుకునే అవకాశం ఉంటుంది. అందువల్ల కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఏర్పడిపోతుంది. ఈరోజు చిరు ఉద్యోగస్తులకు కానీ పెద్ద ఉద్యోగస్తులకు కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చాలా ప్రశాంతతగా చేసుకోవచ్చు. వాళ్ళ పనుల్లో ఒకవేళ ఎవరైనా ఇబ్బందులు కలిగించుంటే వాళ్ళపైన కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు పై అధికారులు. దానివల్ల భయపడాల్సిన అవసరం లేదు. మనం స్వతహాగా మనం చేస్తున్న పనుల్లో సానుకూలంగా చేసుకొని ముందుకు పోయే అవకాశం ఉంటుంది. విద్యార్థులు చదువు పైన శ్రద్ధ, భవిష్యత్తు ప్రణాళిక ప్రారంభించాలి. మీకు నూతన ఉత్సాహంతో గ్రహాల అనుకూలం ఉంటుంది. పోటీ పరీక్షల యందు మంచి విజయాలు పొందిన తల్లిదండ్రులని సంతోషపరిచిన ప్రతి విద్యార్థికి చాలా ధన్యవాదాలు చెప్పాల్సినగా ఉండవచ్చు. అందువల్ల అందరూ చదువుకోవాలి, చాలా కష్టపడాలి, పోటీ పరీక్షలు రాయాలి, విజయం పొందాలి. అలాంటి విజయాలు గ్రహాలు బలంగా ఉన్నప్పుడే మనకు సహకారం అందుతుంది. అలాగే కుటుంబంలో ఉన్న స్త్రీలకి ప్రత్యేకంగా చిన్న చిన్న ఇబ్బందులు, మానసిక ఒత్తిడి, అత్త కోడల మధ్య పరస్పర ఇబ్బందులు, అలాగే తల్లి కొడుకుల మధ్య కొంచెం పరస్పర ఇబ్బందులు కలిగిన కొన్ని సన్నివేశాలు పూర్తిగా నయం అవ్వడానికి అవకాశం ఉండడం వల్ల మీరు దైవ అనుగ్రహ పూజల్లో లక్ష్మీ నరసింహస్వామిని పూజించుకోవడం వల్ల మంచి ఫలితం అనేది మీకు కనబడుతుంది. మళ్ళీ మీరు అందరితో సహకారంతో సంతోషంగా ఉండగలుగుతారు. మీ ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు చేస్తున్న పనుల్లో మీరు వేగం పెంచుకోవచ్చు. వ్యాపార రంగాన్ని కూడా అభివృద్ధి పరుచుకునే స్థాయిలోకి మీరు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది.